చూసినారుల్లా నిరుద్యోగుల కష్టం అంతా ఇంత కాదు. పాపం జాబులు లేక నోటిఫికేషన్లు రాక ఏం చేయాలో అర్థం కాక గల బాధ ఎట్లా చెప్పుకొస్తున్నారో చూడుర్రి. గవర్నమెంట్ని ఎట్లా ప్రశ్నిస్తున్నారో చూడుర్రి. గీ అన్న మాటలల్లో ఈని అందరు ఎట్లా సప్పట్లు తెలంగాణ రాష్ట్రం కోసం మా అమ్మ నాన్నలు భవిష్యత్తు వాళ్ళ కలిగిన కళల కోసం మా అన్నలు కావచ్చు మా అక్కలు ప్రాణ త్యాగం చేసి ఏర్పరిచిన తెలంగాణలో మేము నోటిఫికేషన్ కోసం అడగొద్దలుచుకోదా? కనీసం నోటిఫికేషన్ అడగవద్దా? మీరే అడగండి. నోటిఫికేషన్ అడగాల వద్దా? మరి నోటిఫికేషన్ లేనప్పుడు మాకు ఎందుకు ఈ తెలంగాణ? కిరణ్ కుమార్ రెడ్డి ఏ తెలంగాణ రాష్ట్రం కోసం అయితే ఏ స్థానికత కోసం అయితే మీరు ఇప్పుడు కొట్లాడుతున్నారు, దీనికంటే ఇక ఘోరంగా కొట్లాడుతున్నారో చెప్తే మాకు అర్థం కాలే. కానీ మీ బుద్ధితో ఈ కాంగ్రెస్ బుద్ధితో ఈరోజు కళ్ళారా చూసాము, నిజంగా చూసాము. ఎందుకంటే మీకు 2 లక్షలు ఒకే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వనప్పుడు ఎందుకు హామీ ఇచ్చారు? మీకు ఎందుకు బాబు మేము హామీలు ఇవ్వము, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వము, మీ బతుకుతారు మీరు చూసుకోండి అంటే ఏ స్విగ్గీనో ఏ జొమాటోలో మేము కొట్టుకునేటోళ్ళం కదా. మాకు ఇన్ని కష్టాలు ఎందుకు? మా అమ్మ నాన్నలు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటాయి సార్ ఒక్కొక్కరికి, కనీసం 40 కిలో నొప్పులు ఉంటాయి. వాళ్ళ కనీసం మాకు జాబ్ వస్తే వాళ్ళకి ఆపరేషన్ చేయించాలని కొద్దిగా అయినా మాకు బాధలు ఉంటాయి కదా. వాళ్ళు పెంచుకున్న కన్నా కొడుకుగా నాకు ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. మరి ఏంటి సార్ ఇది? మా బాధలు ఏంటి? ఏ శ్రీధర్ బాబు అసెంబ్లీలో కనీసం అసెంబ్లీలో నువ్వు ప్రమాణం చేసిన రాజ్యాంగంలో ఆ రాజ్యాంగం అంటే అమ్మతో సమానం, కన్నా తల్లితో సమానం. అలాంటి తల్లి గర్భంలో ఆ తల్లి శాసనసభలో నువ్వు ఎలా బదులు చెప్పినావు? జాబ్ క్యాలెండర్ ఇవ్వలేము, మీరు ప్రైవేట్ జాబ్ చూసుకొని ఎలా చెప్పాలనిపించింది? కనీసం మీ బాధలు అనిపించలేదా? ఒక్కసారి అయినా మీ బాధలు అనిపించలేదా? రేవంత్ రెడ్డి గారు మీరు నల్లమల్ల పూలి బిడ్డ అంటున్నావు కదా, తోడగొట్టి చెప్తున్నావు కదా, నేను నల్లమల్ల పూలి ఆడి ఎక్కడి నుంచి వచ్చినావు? వ్యవసాయ కుటుంబం అన్నావు. నిజంగా నువ్వు వ్యవసాయ కుటుంబం వస్తే ఎందుకు ఊరియా కోసం అమ్మ నాన్నలు కష్టపడుతున్నావు? రోడ్డు మీద ఎందుకు ధర్నాలు చేస్తారు? నిజంగా కదా నువ్వు వ్యవసాయ కుటుంబం వచ్చినావు కదా, మరి ఎందుకు వాళ్ళ మీద లాఠీ చార్జీలు ఎందుకు పడనిస్తున్నావు? చూసినా కదా, మీ అందరూ సోషల్ మీడియాలో చూసారు కదా, ఒక మహిళ గోడ దిక్కు ఊరియా కోసం ఎందుకు? యాప్ అవసరమా? యాప్ ఎంతమంది తెలుసు? నువ్వు నల్లమల్ల పూడి నుంచి వచ్చే ఏ నోటిఫికేషన్ విద్యార్థుల మీద నువ్వు లాఠీ చార్జ్ చేపిస్తున్నావు, అదే నోటిఫికేషన్ ఇచ్చి ఇదిగో మీ 2 లక్షలు నోటిఫికేషన్ ఇచ్చాను అని నిరూపించుకోవాలి కదా. నువ్వు గత ప్రభుత్వం అంటున్నావు కదా, ఇంత ప్రభుత్వంలో ఇంత ఖర్చులున్నాయి. నీ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సవాల్ ఇచ్చినాయి 72 hours లో లేదా ఒక నెల టైం తీసుకో. 2014 నుంచి ఇప్పటిదాకా ఉన్న ప్రజాప్రతినిధులు ఇంటి దగ్గర ఐడెంటిఫై చేపించి వాళ్ళ దగ్గర మొత్తం మనీ తీసుకొచ్చి ఆడితే మొత్తం మనీ తీసుకొచ్చి ఇగో నేను తెలంగాణ ప్రభుత్వంలో మొత్తం అప్పులు తెచ్చాను, నీ ఎవ్వ ఈ గాని తోడగొట్టు అప్పుడు మిగతా అవునా కదా ఏమీ లేవు.